హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి అక్కని. ఈరోజు మీతో చర్చించే విషయం ఏంటంటే, మరి 13 ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో వచ్చినటువంటి మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి అక్క అని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు. 13 ఆఫ్టర్‌నూన్ సెషన్ అనేది నేను చూశానండి. అక్కడ ఎటువంటి మిస్టేక్స్ అయితే ఏమీ లేవు. సో, 13 ఆఫ్టర్‌నూన్ సెషన్ కోసం మీరు ఎటువంటి విధంగా కూడా ఆలోచించొద్దు. అక్కడ 14 మార్నింగ్ సెషన్ చూశాను. అవి కూడా పెద్దగా ఏం లేవు. అసలేం లేవు. 13 ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో అయితే ఒక్కటి కూడా నాకు కనిపించలేదు. మార్నింగ్ సెషన్ కూడా లేవు. ఆఫ్టర్‌నూన్ సెషన్ కూడా ఏం లేవు. మనకి ఏదైనా బిట్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే గనక చిన్న చిన్న తప్పులు దొర్లినట్లయితే మరి దాన్ని యాడ్ స్కోర్‌గా ఇచ్చే అవకాశం ఉందయితే గానీ బిట్‌లో మనకి మిస్టేక్స్ ఏమీ లేవు. నెక్స్ట్ వన్ మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మీతో పంచుకునేది డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నోటిఫికేషన్ అనేది తక్కువ పోస్టులతోనైనా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాడు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కూడా మనకి మార్చ్ ఆర్ ఏప్రిల్లో తప్పనిసరిగా కండక్ట్ చేసేస్తారండి, అది ష్యూర్. సో మీరు ఎవరు కూడా టైం వేస్ట్ అయితే చేసుకోకుండా మినిమం రోజుకి ఈచ్ వన్ సబ్జెక్ట్ కూడా మీరు 200 బిట్స్ వరకు గ్యాదర్ చేసుకుంటూ వెళ్ళి పర్ డే 2000 బిట్స్ వరకు కనుక చేసుకుని వెళ్తున్నట్లయితే మీరు అందుకోగలుగుతారు. నెక్స్ట్ సిలబస్ అంతా కూడా మీరు కవర్ చేసుకోగలగాలి. ప్రతి సబ్జెక్టు కూడా మేము చదివామా లేదా, ఆ సబ్జెక్ట్ నుంచి బిట్లు చేయగలమా లేదా అనేది మీరు ప్రతి సబ్జెక్టు కూడా ఏదో బిట్ రూపంలో కాకుండా ప్రతిదీ కూడా అవగాహన చేసుకుంటూ చదవాలి. ఇప్పుడు టెట్లో వచ్చినటువంటి పేపర్స్ని కనుక మనం గమనించుకున్నట్లయితే చాలా టఫ్గా ఉన్నాయి. అవి పేపర్స్ అయితే ప్రతిదీ మ్యాచ్ ద ఫాలోయింగ్, నెక్స్ట్ కన్క్లూజన్స్, నెక్స్ట్ వివరణలే ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే డిఎస్సికి అయితే మాత్రం టఫ్గానే సన్నద్ధం అవ్వాలి. ఈ టెట్ పేపర్స్ అందరూ కూడా చూడండి. టెట్ పేపర్స్ మాత్రం ప్రతి ఒక్క పేపర్లో ఉన్న ప్రతి ఒక్క బిట్ కూడా మీ మైండ్లో ఉండాల్సిందే. ఎందుకంటే ఆ బిట్స్ చూస్తున్నప్పుడు మీరు చదువుతూ ఉంటే, సో నేను ఇది చదువుతున్నప్పుడు మనకి ఈ లెసన్లో వచ్చినటువంటి బిట్స్ ఏంటి అనేది మీకు ఆటోమేటిక్గా గుర్తొచ్చేయాలన్నమాట. సో టెట్లో ఈ లెసన్ నుంచి ఈ బిట్ ఇచ్చారు అనేది మీకు గుర్తొచ్చేయాలి. సో అన్ని సెషన్లో వచ్చినటువంటి మీ సెషన్ మాత్రమే కాకుండా అన్ని సెషన్లో వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా మీరు రివైజ్ చేసుకోవాలి. సో ఎస్ఏ ఎగ్జామ్స్లో కూడా మనకి ఎస్జిటికి సంబంధించిన కొన్ని బిట్స్ ఉంటాయండి. కామన్గా సైకాలజీ అందరికీ ఒకటిగానే ఉంటుంది. ఏవో 1 or 2 బిట్స్ అనేవి వాళ్ళకి లెవెల్గా ఎక్కువగా ఉంటుంది. సో మీరు తెలుగు కనుక చూసుకున్నా కానీ కొన్ని బిట్స్ అనేవి మనకి 8th క్లాస్ లోపు ఉంటాయి వాళ్ళ దాంట్లో. అవి నేను చూశాను. అవి నేను మీకు ఒకసారి అవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. ఎస్ఏలో వచ్చినటువంటి తెలుగు బిట్స్ ఏంటి, సైన్స్ బిట్స్ ఏంటి, సోషల్ బిట్స్ ఏంటి, అవన్నీ కూడా మీకు ఎస్జిటికి అవసరమైనవి నేను చేస్తాను. త్వరలోనే అందించేస్తానండి. ఆల్రెడీ సైకాలజీ అనేవి చేయడం జరిగింది. కానీ మీరు డిఎస్సి కోసం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు చదవడం ఆపేశారు అంటే వెనుకబడిపోయినట్లే. ఒక్కరోజు కూడా చదవడం ఆపొద్దు. ఎవరైతే కాంపిటేటివ్లో ఉన్నారో ఇప్పుడు డిఎస్సి మాకు కావాలి, మాకు అవసరం, మేము జాబ్ సంపాదించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదవడం అయితే ఆప్ చేయడానికి అవకాశమే లేదండి. ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. వన్స్ మీరు ఒక్కసారి కాంప్రమైజ్ అయ్యారు అంటే, స్టెప్ వెనక వేశారు అంటే చదవడానికి అసలు ఇష్టం ఉండదు. ఆటోమేటిక్గా మనకి భయం పుట్టేస్తుంది. నెక్స్ట్ మనం ఇంకా రక్షణ తంత్రాలన్నీ వాడుకోవాల్సి ఉంటుంది దాన్ని మనం సమర్థించుకోవడం కోసం. సో మీరు చదవనైతే అస్సలు ఎవరు కూడా ఆపొద్దు, చదువుతూనే ఉండండి. పూర్తిగా ఆపేసేదానికంటే ఎంతో కొంత చదవడం వల్ల మీరు ఒక స్టెప్ ముందులో ఉంటారు. చదవాలనే ఉత్సాహం, ఆతృత అన్నీ కూడా వస్తుంటాయండి. మీరు ఒక సబ్జెక్ట్ని చదివారంటే ఆ సబ్జెక్ట్లో రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా బిట్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేశారు, మనకు ఆ బిట్ వచ్చా రాదా అనేది మీకు తెలుసుకోవాలనే ఆతృత కలుగుతూ ఉంటుంది. సబ్జెక్ట్ వైజ్గా, లెసన్ వైజ్గా ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్కి ముందే మీరు ఒకసారి రివైజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలి. ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులు తిరిగేయాలి. ప్రతిరోజు కూడా అన్ని సబ్జెక్టులు రిఫర్ చేస్తుండాలి. అన్ని అంశాలని రిఫర్ చేస్తుండాలి. అన్ని ఇయర్స్ని రిఫర్ చేస్తుండాలి. ప్రతి పేజ్ని రిఫర్ చేస్తున్నట్లుగా అనిపిస్తుండాలి. మీకు అలా చదువుతూ ఉంటే మీరు ఎప్పుడు కూడా మర్చిపోరండి. ఒక ఈవెన్ ఒక 6th క్లాస్ సైన్స్ అనుకోండి, ఈరోజు కనీసం ఒక 4 days 5 daysకి ఒకసారైనా మీకు ఆ బుక్లు అనేవి ఒకసారి అలా తిరిగేస్తున్నట్లుగా అనిపించాలన్నమాట. అప్పుడు మీరు మర్చిపోకుండా ఉంటారు.
సో ఈ విధంగా ఒక మంచి ప్రీ ప్లాన్డ్గా చదువుకుంటూ వెళ్ళండి. ఒక మంచి మెటీరియల్స్ కొనండి. ప్రాక్టీస్ బిట్స్ మోర్ దెన్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తూ ఉండండి. కానీ ఎవరిదైనా యూట్యూబ్ ఛానల్ చూసే ముందు మాత్రం కామెంట్ సెక్షన్ అనేది చూడండి. కామెంట్ సెక్షన్ చూస్తే మీకు అందులో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో వాళ్ళు పెడతారు కదా, ఆ మిస్టేక్స్ అనేవి ఎవరైనా పిన్ చేస్తారు, కొంతమంది అయితే పిన్ చేస్తారు. సో నెక్స్ట్ వీడియో చూసే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, ఈ మిస్టేక్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుందని పిన్ చేస్తారు. సో అట్లాంటి పిన్ చేసినవి ఉన్నా లేదా మిస్టేక్స్ అనేది 2 సార్లు ఎవరైనా కామెంట్ చేసినట్లు కనిపించినా అట్లాంటివి చూస్తూ ఆ వీడియోని చూడడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి. లేదా గుడ్డిగా ఫాలో అయిపోయేదానికంటే మిస్టేక్ అనేది కూడా మీరు గుడ్డిగా ఫాలో అయిపోవడం అయిపోతుంది. సో నేను చేసినటువంటి వీడియోలో కూడా చాలామంది మిస్టేక్స్ చెప్తుంటారు, నేను కూడా కొన్ని పిన్ చేస్తుంటాను. సో మీరు చదవడం అయితే ఆపొద్దు, తప్పనిసరిగా డిఎస్సి ఉంటుంది. టెట్ పేపర్స్ అందరూ కూడా రివైజ్ చేయండి. 3 టెట్ పేపర్స్ మినిమము 2022, 24లో 2 టైమ్స్ అయ్యాయి కదా, 24 అండ్ 25 ఇవన్నీ కూడా మీరు టెట్ పేపర్స్, డిఎస్సి పేపర్స్ ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవుతూ ఒక పక్కన టెక్స్ట్ బుక్స్ అనేవి రిఫర్ చేస్తూ ఉండాలన్నమాట. ఎవరు ఎటువంటి బిట్స్ పెడుతున్నా కానీ మోస్ట్ దెన్ ప్రాక్టీస్ బిట్స్ అనేది చేయండి. ప్లస్ అవి ఆ బుక్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్నది సాధించడానికి, చాలా వేగంగా నేర్చుకోవడానికి, మీలో ధైర్య సాహసాలు పెరగడానికి, అంటే నేర్చుకున్నాం, మేము ఏదైనా సాధిస్తాం, మేము ఇంకా ఎగ్జామ్ రాయడానికి రెడీగా ఉన్నాం అనేటటువంటి ఆతృత, ఉత్సాహం అనేది మీలో పెరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.